ఏ సతీష్ సతీష్ ఏ టైం ఎంత అయింది ఇంకా పడుకున్నా ఏంటి నువ్వు నిద్రలేసి ఎంతసేపు అయింది ఇంకా ఫోన్ పట్టుకొని కూర్చోనున్నావు ఇంకేం పని లేదా నీకు మా టిఫిన్ ఎక్కడమా? వంటింటి ఎత్తుకొని తిను ఇంటికి నా గురించి చెప్పడం మర్చిపోయా. నా పేరే సతీష్. నేను పెద్ద ఇంట్రోవర్ట్ని. ఎప్పుడు ఇంట్లోనే ఉంటా. ఇంట్లో ఉంటే ఒకటి నిద్రపోతూ ఉంటా, లేదా మ్యూజిక్ వింటూ ఉంటా, లేకపోతే టీవీలో సినిమా పెట్టుకుని చూస్తూ ఉంటా. ఎక్కువ బోర్ కొడితే ఫోన్ చూసుకుంటూ ఉంటా. ఇంతకీ ఈవిడ ఎవరో అనుకుంటారు కదా, ఈవిడే మా అమ్మ. ఎప్పుడు రెండు విషయాల గురించి ఆలోచిస్తుంది. మొదటిది వచ్చి వర్క్ ఎలా చేయాలని, రెండో విషయం వచ్చి వంట ఏది చేస్తామని. ఇంతకీ గుంటూరు ఎవరో అనుకుంటారు కదా, వీడి పేరే మోహన్. వీడు తలపతి డైహెడ్ ఫ్యాన్. ఎప్పుడు తలపతి ఇలానే ఉండాలనుకుంటాడు. తలపతి సినిమాలే చూస్తాడు ఎక్కువగా. ఇంతకీ వీడెవరో గాల్లో పిచ్చోళ్ళ క్రికెట్ ఆడుతున్నాడు అనుకుంటాడు కదా, చిన్నప్పటి నుంచి క్రికెట్ పిచ్చి వీడికి. వీడి పేరే మహిదర్. కింగ్ కోహ్లీ డైహెడ్ ఫ్యాన్ వీడు. అందుకే ఆర్సీబీ కట్టుపనేసి చివరి వరకు ఆర్సీబీ హైలైట్స్ అంతే తగ్గ చూస్తూ ఉంటాడు ఎప్పుడు. ఇదే నా చిన్న ఇంటర్వ్యూ. ఎంతో బాబా రీల్స్ చూసుకుంటాం, టీవీ పెట్టుకుని సినిమా చూసి మోటివేషన్ తెచ్చుకుంటాం. అయితే ఏంది ఎగ్జామ్ రా. ఏం కూర చేస్తాము? ఫ్రిడ్జ్లో ఏమున్నాయి చూద్దాం. ఓకే, సాంబార్ చేద్దాం. అరే ఆనియన్స్ లేవే. ఆనియన్స్ లే తీసుకురాబా పోయి. సరే పద.
అరే కరపుడు అయిపోయింది. సరే వాడికి ఫోన్ చేద్దాం. అరే ఏంటి వాడు ప్రతిసారి అంతే, ఫోన్ ఇంట్లో మర్చిపోతాడు. జరగలేవురా జిగ్గు. మైదా తెచ్చా. ఏమా ఫోన్ చేసావు? ఎరగడ్డలతో పాటు కారపొడి తెమ్మని చెప్పడం మర్చిపోయా, పోయి తీసుకురా పో. ఫోన్ చేయాలి కదమ్మా. ఇంట్లో ఫోన్ పెట్టిపోతే ఎట్లా చెమ్మంటావు? సరే మళ్ళా ఎండలో పోవాలి నేను ఇప్పుడు. పోవాలి. సరే డబ్బులు పోతామా? అదే పో. అరే ఏంట్రా ఇది? సర్లే పాటలు వింటా పోతాం. चल चलो चलो लाइफ से मिलो तो కొత్త చాప్టర్ ఏం కావాలరా మళ్ళా వచ్చి? రే మర్చిపోయినరా జగ్గు, 100 grams కారం పొడిరా. వస్తున్నాను, ఇంకొక నిమిషం. త్వరగా మా సినిమా చూడాలా? కొండకాయ వస్తున్నాను. దేవుడా, మమ్మీ షాపింగ్ పంపించకుండా చూసుకోదారు ఎవరు నన్ను. అరే ఉప్పు అయిపోయింది. వీడిని తెమ్మంటే బహున్న మీద అరిస్తాడు. ఆయన అడిగి చూద్దాం. సతీష్, చెప్పమా. ఉప్పు అయిపోయింది, తీసుకురా పో. ఎన్నిసార్లు మా ఎండలో తిప్పి చంపుతావు? ఈ ఒక్కసారి పోయిస్రా పో నన్ను. ఏది మా? ఉప్పు. సరే డబ్బులు ఇవ్వదామా? ఇదే పో. ఏంటి దగ్గర ఇప్పుడే కదా కోరికోరాను, అప్పుడే ఇలా చేసేలా. సినిమా చూసినట్టు ఈరోజు షాప్కి తిరుగుతా ఉండాలి. ఎందుకురా ఊరికే షాప్ దగ్గర సాల్ట్ ప్యాకెట్ ఒకటి రాలే. అరే టమాటాలు అయిపోయినాయే. ఇందాకే అరిశాడు, మళ్ళీ ఇప్పుడు అంటే ఏమంటాడో ఏమో. ఆయన అడిగి చూద్దాం. సతీష్, నైనా సతీష్, పోయి టమాటాలు తీసుకురా పో. చీతీనమ్మా జీవితం ఎండలో తిప్పి చంపుతారు మీరు. పోయిస్రా పో నైనా. టమాటాలు ఎక్కడ కూర ఏం చేస్తాము? సినిమా చూసినా నేను ఉండేది వేసుకోబాను కదా ప్రాణం. ఈసారి నా అవసరం నీకు ఏర్పడినప్పుడు చెప్తా నీ సంగతి. సరేలమ్మా. ఏపా అమ్మా ఫైనల్లీ సినిమా కంప్లీట్ చేశాను రా. మా అన్నం పెట్టి మా తినేసి నిద్రపోతానా. వంటింట్లో పెట్టుకొని తినిపో. సరేమా.
హలో శుభ్రా రే సత్తి ఇంట్లోనావా? సరే కలుద్దాం బయట. సరేరా మార్నింగ్ ఫోన్ చేస్తా. లింగమయ్యపై దాడి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లింగమయ్య ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ నేతల దౌర్జన్యాలు, వైఎస్ఆర్సీపీ నేతలు మరి దౌర్జన్యాలు 6కి మా ఇంటికి వచ్చా మాట్లాడాలి. సరేరా వస్తానురా. సరేరా. అంటే 6 గంటలైంది ఇంకా రాలేదు. సర్లే అయిపోయేలా చూస్తాం. సతీతో ఏం మాట్లాడదాం అబ్బా? సతీష్ ఫోన్ ఎందుకు చేశాడబ్బా? ఏం మాట్లాడాలి వాడితో? ఏరా మోహన్, హే మహిదర్, ఎక్కడికా? సతీష్ వాడి ఇంటికి పోదాం పద. ఇంటికాడ కూడా క్యాప్ రా. మ్యాచ్ చూస్తున్నారు. ఏం వేసారొచ్చి 3 నెలలు కొట్టలేదా? పాము పోయింది అవుట్ ఆఫ్ ఫామ్, అందుకే కొట్టలా. ఎప్పుడు కొట్టి మీరు 2 నెలల మధ్య ఆగిపోయినారు మొన్న. చూసుకుంటాం. ఆర్సీబీ రికార్డ్ బ్రేక్ చేసాం రా మేము. అరే ఒకప్పుడు బౌలర్స్ ఇప్పుడు బౌలర్స్ వేర్రా. అయితే రికార్డ్ ఉందా లేదా అది నేను ఇక్కడ బ్లాక్ పిచ్ మీరు కాదు, దీని మీద కొట్టిన చూపి మనం. ఆర్సీబీ అసలు మ్యాచ్ చూసుకుంటాం. 300 ఈసారి ఖచ్చితంగా ఆర్సీబీతో. బౌలర్స్ ఎట్టున్నారు ఈసారా? 2 నెలలు కొట్టినేమో. ఎక్కువ 6 ఆరు మీ బౌలర్ నువ్వు ఏది పెట్టి చాలు మాకు. అంత రేంజ్ లేదా? ఆర్సీబీ కోహ్లీ 8 ఇయర్స్ ఒక్కడే ఉన్నాడు. మా లాయల్ ఫ్యాన్ వేస్తా. మీకేం వేస్తారు? చంద్ర వెళ్ళిపోయారా? రాజబాబు కొని సార్ జిగుతూ పో. ఎంతసేపు వీడు గొడవ పడతారు? ఎట్టని వీళ్ళు ఆపాలి మనం. కూర్చోరా నేను. సినిమా పోయారు కదా, ఎట్టుంది మ్యాచ్ పోయారా? ఫుల్ కంపెనీ మా చూపరా. ఫ్రెండ్స్ వెళ్తే బాగా చిల్ అవచ్చు. సూపర్ అసలు. మన గ్యాంగ్ తో ఫుల్ చిల్ వచ్చు. సలా రిలీజ్ కి వెళ్ళమంట కదా. నేను వాడు కూడా పోయాడు తెలుసు. ఆడు కూడా పోయారా? సూపర్ ధూమ్ జరిగింది. ఎన్నిసార్లు చూసినా నాకు మాత్రం ఫస్ట్ టైం చూసినట్టు మాత్రం ఉంది. ఫుల్ గూస్ బాంబ్స్ మళ్ళీ ఉంది. కాతారం అంటే నరకడమే, అంతే కదా మోహన్? అంతే, వేరే లెవెల్ అన్నమాట. డబ్బులు పని. మరి నువ్వు పోయిన సినిమా అంటే గుడ్ సినిమా. ఎంతసేపు బాబా వీళ్ళు సినిమాల గురించి మాట్లాడతారు? మనం ఎట్టో ఒక టాపిక్ టైప్ చేయాలి. చెప్పండి, ఎప్పుడు చూసినా ఐపీఎల్, ఎప్పుడు చూసినా సినిమాల. మన ఫ్యూచర్ ప్లాన్స్ అని చెప్పండి రా. ఇంకేముంది, ఎంసెట్ రాసాం, బీటెక్ చదువుకోవడం అంతే. మీరు పోతారు మన నుంచి పోతారా? నేను కూడా సేమ్ మండే నుంచి. మరి నువ్వు మీ కాస్త చెప్తున్నారా? ఆల్రెడీ పోతున్నా మన కాలేజ్ లో. బాగా చెప్తున్నారా? ఏదో చెప్తున్నారు, ఏదో వింటున్నా నేను. ఏం సెటిల్ అవుతాం లైఫ్ లో. ఇద్దరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది ఒక బాక్స్. ఇదే మన లైఫ్ మామ. డేలో 6 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో మన పేరెంట్స్ బేబీ క్లాస్లో జాయిన్ చేపిస్తారు. బేబీ క్లాస్ నుంచి 10th వరకు చదువుకోవాలి మామ. 10thలో 550+ మంచి మార్క్స్ తెచ్చుకోవాలి మామ. అప్పటికి సరిపోదు. సెకండ్ స్టెప్లో ఇంటర్లో జాయిన్ చేపిస్తారు మన పేరెంట్స్. ఇంటర్లో ఏ అదోషం లేకుండా 900+ మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. మన పేరెంట్స్ మనం చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అప్పటికి సరిపోదు మామ. 3rd స్టెప్లో ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. తర్వాత 4th స్టెప్లో మంచి బీటెక్ కాలేజ్ జాయిన్ అయ్యాక బాగా చదువుకుని 9+ గ్రేడ్తో బయటికి రావాలి. అప్పటికి సరిపోదు మామ. 5th స్టెప్లో మంచి జాబ్ తెచ్చుకుంటేనే 6th స్టెప్లో లైఫ్లో సెటిల్ అవ్వగలం మామ. ఇంతే మామ లైఫ్ అంటే.
ఇంత ప్రాసెస్ ఉన్న లైఫ్ అసలు ఎట్లా ఉంటుంది చూసారా ఇది బాగా రావచ్చు చూడరా. టైం ఎంతైందో చూసుకున్నావా? ఒకసారి ఇంటికి రా, పని ఉంది. వాళ్ళ మమ్మీ పిలిచింది ఏమాట తెలియదు. ఎందుకబ్బా ఇప్పుడు ఫోన్ చేసింది? సర్లే విషయం ఏమైనా చూసుకుంటాం. ఏమా నాకు తెలుసావా? నాకు పిలిస్తే ఇప్పుడు వచ్చేదా? ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాం బయట. సరే, దారాలు అయిపోయినాయి, చీర పిచ్చులు కట్టాలి, దారాలు తీసుకురా పో. యూనివర్సిటీ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం ఇదొకటి, దారాలు తీసుకురా పో. హెచ్సి మళ్ళా అంగడి బాగుంది, డ్రెస్ కావాలి. పోదాం పద. సరే, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తాను. సరే, బాయ్. సరే బయట టైం అవుతుందా? సర్లే మళ్ళీ కలుస్తాం. ఓకే బాయ్. ఓకే బాయ్. ఇదిగో మా దారం ఎంత తీసుకున్నాడు? 25 ఇస్తాను. పోరాటం చేసింది వాళ్ళ వేలాది మంది నిజంగా ప్రాణాలు అర్పణ చేసింది దేశ కొరకు. వాళ్ళు చేసినటువంటి తప్పుడు నిర్ణయాలకే కదా వాళ్ళ తెలంగాణ కొరకు ఇంతమంది అప్పలేదు. దాన్ని గుర్తించకుండా ఏమైందిరా? ఏసీ పని చేస్తలేదు మామ, వాటర్ పోయలేదు. మా టైం ఏంటి అన్నం తిన్నాం. వంటింట్లో పెట్టుకొని తింటూ. ఇప్పటి వరకు చెప్పుకున్న 7 కిరీటాలు మూల విరాసకు సంబంధించినవి. ఇక ఉత్సవ ముద్దుల కిరీటాలైతే అనేకం ఉన్నాయి. బరువు 5.616 కిలోగ్రాములు. బంగారు గొడుగు బరువు 5.53 కేజీలు.
సతీష్ సతీష్ ప్రతిరోజు అంతేనా నిద్రలే